హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఆలుతో మంచి గ్రీన్ గ్రేవీ రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేస్తాం అనేది చూస్తాం రండి. మనం ఫస్ట్ దీనికి ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ ఏమేమి కావాలనేది చూస్తాము. 8 నుంచి 10 వెల్లుల్లి అండి. అలానే 1 ఇంచు సైజు అల్లం తీసుకోవాలి. మనం కారంకు తగ్గినట్టు పచ్చిమిర్చి, 10 నుంచి 15 పుదీనా ఆకండి. 3 టేబుల్ స్పూన్ అంతా మనం ఫ్రై చేసి పొట్టు తీసిన మనం పల్లిపప్పు తీసుకోవాలండి. 1/2 కప్ అంతా కొత్తిమీర తీసుకోవాలి. ఇవి అన్నిటినీ మనము వాటర్ కొంచెం యాడ్ చేసి పేస్ట్గా రుబ్బి తీసుకోవాలండి. ఇది రెడీ చేస్తున్న ఈ సమయంలో ఏం చేస్తున్నామంటే 3 మీడియం సైజు ఆలుని కుక్కర్లో వాటర్ వేసి మనం 3 to 4 విజిల్స్ వదిలి తీసుకోవాలండి. ఫస్ట్ మన మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకుంటామండి. ఈ మసాలా పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉన్నట్టు మీరు రుబ్బి తీసుకోండి. చూడండి, వీడియోలో చూపినట్టు ఈ విధంగా ఉండాలి. మనకు వేరే ఏమేమి కావాలనేది చూసేస్తాం. మనకు ఆలు అనేది పీల్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి పెట్టుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి. గరం మసాలా వచ్చి ఒక 3/4 టీ స్పూన్ తీసుకోండి. 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్ అండి. 1/2 టీ స్పూన్ అంతా పసుపు. ఇవన్నీ తీసుకోవాలండి. ఈ గ్రేవీ ఎలా చేయాలి అనేది చూసేస్తాం రండి. ఫస్ట్ పొయ్యి మీద ఒక వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత మనము ఉడకపెట్టి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని ఆ ఆయిల్లో వేసి మనము బయట క్రిస్పీగా ఫ్రై అయినట్టు ఫ్రై చేసి తీసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఈ విధంగా లైట్గా రంగు మారుతున్నంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇప్పుడు సేమ్ కడాయిలో మనం తీసి పెట్టుకున్న జీలకర్ర ఫస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ జీలకర్ర అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి తీసుకున్న ఆనియన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పర్టికులర్ గ్రేవీలో మనం టొమాటో అనేది వాడలేదండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఆనియన్ అన్నది ఈ విధంగా మనకు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ని యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఆనియన్తో పాటు బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత అండి మనకు ఈ గ్రేవీకి తగినంత ఉప్పుని కూడా మనం యాడ్ చేయబోతున్నామండి. యాడ్ చేసి పొయ్యిని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మనము ఈ పేస్ట్ని బాగా కుక్ చేయాలండి. దీని నుంచి ఆయిల్ అనేది మనకు సెపరేట్ అయ్యి రావాలి. ఆ సమయం వరకు మనం సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మనము కలుపుతూ దీన్ని కుక్ చేసుకోవాలి. మనం రెడీ చేసిన ఈ పేస్ట్ అనేది కుక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ గ్రేవీలో. అందుకని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు అప్పుడప్పుడు ఓపెన్ చేసి కలుపుతూ మీరు చేసుకున్నారంటే మనకు ఇది బాగా కుక్ అయి వస్తుంది. చూడండి, మనకు గ్రేవీ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుని కూడా ఈ గ్రేవీలో వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసి పెట్టుకున్న పసుపు పౌడరు, అలానే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడరు అన్నిటినీ మనం ఆలుతో పాటు వేసేసి మిక్స్ చేసుకొని మనం గ్రేవీకి తగినట్టు వాటర్ అనేది వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత అండి మూత పెట్టేసి పొయ్యిని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వదిలేసి మనం కుక్ చేసుకోబోతున్నాము. అంతే అండి, మనం ఈ విధంగా కుక్ చేసి తీసుకున్నామంటే మనకు క్రీమీ అయిన ఆలు గ్రీన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం ఆలు అనేది వాడుతున్నామండి. మీరు వేరే ఏం వెజిటబుల్ అయినా వాడచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మనం కాలీఫ్లవర్తో చేయొచ్చు, బ్రోకలీతో చేయొచ్చు, అలానే రకరకాల వెజిటబుల్స్తో చేయొచ్చు. ఈ మసాలా బేస్ అనేది ఒకటే అని మన కారంకు తగినట్టు మిరపకాయ ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి వస్తుంది. అంతే. చూడండి, ఇక్కడ సూపర్గా మనకు గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే ఈ స్టేజ్లో మీరు కస్తూరి మేతి కొద్దిగా యాడ్ చేసి మనం సర్వింగ్ బౌల్కి మార్చుకుంటే సూపర్గా రెడీ అయిపోతుంది. ఇలా సర్వింగ్ బౌల్కి మార్చిన తర్వాత అండి గ్రేవీ పైన మీరు గరం మసాలా తూల్ ఒక 1/2 టీ స్పూన్ అంతా స్ప్రింకిల్ చేసి మనం సర్వ్ చేసామంటే ఈ గ్రేవీ చాలా సూపర్గా ఉంటుందండి. ఈ గరం మసాలా ఫ్లేవర్తో తినడానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ ఆలు గ్రీన్ గ్రేవీ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.